పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పాదయాత్ర చేస్తామని బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించగానే రేవంత్ సర్కారు వెన్నులో వణుకు మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టు బాట పట్టాలని బీఆర్ఎస్ విమర్శించింది. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయకుంటే బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తోందని అంటున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత సొంత జిల్లాలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల పేరిట పర్యటిస్తూ ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టు సందర్శన పేరిట ఈరోజు పూర్తిగా అక్కడ పర్యటిస్తున్న సందర్భంలో ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో పార్టీ సభ్యత్వాలు తర్వాత ఎస్ఆర్కి సంబంధించినటువంటి మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చారు. వారితో మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, 2.5 సంవత్సరాల తర్వాత సీఎం గారు అంటే సొంత జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల సందర్శన ఉమ్మడి జిల్లా సందర్శనకు వచ్చారు. అంటే ఈ 2.5 సంవత్సరాలకు ప్రాజెక్టులు ఎందుకు గుర్తు రాలేదు, తర్వాత ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చిందంటారు? దీనిపైన మీ కామెంట్స్ ఏంటి మేడం? అంటే ఇప్పటికైనా కనీసం 2.5 సంవత్సరాల తర్వాత పాలమూరు రంగారెడ్డి గుర్తుకొచ్చింది. 2.5 సంవత్సరాల తర్వాతే కాదు, అంతకుముందు కూడా కృష్ణా నదిలో మన వాటా పోతుందని కేసీఆర్ గారు గొంతెత్తి మాట్లాడేంత వరకు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొద్దు నిద్రపోతూ ఉన్నారు. ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పాలమూరుకు సంబంధించిన మహబూబ్నగర్కి సంబంధించిన నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డిని ఎందుకు ఎండబెడుతున్నామని ముఖ్యమంత్రి గారిని నేరుగా ప్రశ్నిస్తూ పాదయాత్ర చేస్తాం అన్నప్పుడు ఉలిక్కిపడి ఈరోజు పాలమూరు రంగారెడ్డి సొంత జిల్లాకు వచ్చున్నాడు. 2 రోజులు ఇక్కడే మకాం వేసి మొత్తం రివ్యూ చేసి పనులు మొదలు పెడతా అంటున్నాడు. 2.5 సంవత్సరాలు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటారు కదా, ఎందుకు మర్చిపోయినారు? 2.5 సంవత్సరాల నుండి పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాలని 90% పూర్తయిందని ప్రతి వేదిక మీద నుండి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కదా, అది గాలికి వదిలేసి బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేస్తుందని అనగానే ఇమీడియట్గా ఈరోజు వచ్చి రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇది దయచేసి నటించకండి ముఖ్యమంత్రి గారు, చిత్తశుద్ధితో పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి, పాలమూరులో ఇక్కడ 7 లక్షల ఎకరాలు అయితే రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి, అట్లాగే నల్గొండ కూడా. కాబట్టి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ని, అంత పెద్ద ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్, ప్రపంచంలో అతి ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ 3 సంవత్సరాల్లో కమిట్మెంట్తో చిత్తశుద్ధితో పక్క రాష్ట్రాలను ఒప్పించి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ని పూర్తి చేశారు. దాన్ని కూడా ఎట్టి పరిస్థితులలో కూలిపోవాలి, కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్ట్ ఉండొద్దని 2.5 సంవత్సరాలు ఎన్ని కుట్రలు చేయాలి అన్ని కుట్రలు చేసినా కూడా అన్నిటికీ తట్టుకొని నిటారుగా నిలబడింది కాళేశ్వరం. ఈరోజు తప్పని పరిస్థితుల్లో దాన్ని కూడా రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదే స్టార్టింగ్లోనే చేసింటే అక్కడ ఉన్న రైతన్నకు నష్టం అయ్యేది కాదు కదా. ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారు చేసేదానికి నష్టం చేయాలనేది అయితే ప్రయత్నం చేస్తున్నాగా కేసీఆర్ గారు తన సొంత కోసం చేసుకోలేదు. ఈ తెలంగాణ బిడ్డలందరికీ కూడా ప్రతి ఎకరాకు నీరు అందించాలనే సంకల్పంతో 2 ప్రాజెక్టులు జీవనాడులాగా అటు పాలమూరు రంగారెడ్డి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడుతూ కాళేశ్వరం గురించి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతుంటే ఒక మాట చెప్పారు, తెలంగాణ రావాలని కోరుకున్నాను, తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకున్నాను, అన్నీ బాగు చేసుకుంటూ వచ్చాను, 24 గంటల కరెంటు బాగు చేసుకున్నాము, ఇంటింటికి నీరు అందించున్నాము, అంతో ఇంత ఉద్యోగాలు కల్పన చేస్తున్నాము, మన రాష్ట్రాన్ని మొదటి స్థానం నిలబెట్టున్నాము. కానీ ఇంకొక కోరికని మిగిలిపోయిందమ్మా నాకు, పాలమూరు రంగారెడ్డి ఒకటి పూర్తి చేసుకుంటే నేను అనుకున్న ప్రతి ఎకరాకు నీళ్ళు అందే సంకల్పం, నా సంకల్పం నెరవేరుతుంది, అదొకటి మిగిలిపోయింది. 90% అయింది, కాలువలు దోతేజాలు పూర్తి అయిపోతుందనే ఆకాంక్ష కేసీఆర్ గారు వెలుబుచ్చారు. కానీ ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద కోపంతో ఈ ప్రాజెక్టులను భ్రష్టు పట్టించాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్తో ఈరోజు దిగొచ్చి రివ్యూ చేస్తున్నారు. దాన్ని రివ్యూ వరకు పెట్టకండి, దయచేసి దాన్ని పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుతున్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దాదాపు రిజర్వాయర్లన్నీ కూడా పూర్తి అయ్యాయి, తర్వాత 90% కూడా దాదాపు పూర్తి పనులైనాయి. దానికి సమాంతరంగా కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా అంటే పాలమూరు రంగారెడ్డి నుంచి అనుసంధానం చేస్తూ పాలమూరు రంగారెడ్డి కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్లు నింపితే ఆయకట్టు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వస్తాయని చెప్పేసి నీటిపారుదల విశ్లేషకులు చెప్తున్నారు. దీనిపైన ఏం చెప్తారు? అంటే అదే చెప్తున్నా కదా, ఆయనకు కేసీఆర్ గారు మొదలుపెట్టిన ఏ పని కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా లేదు. ఒకటి ఏమనుకుంటుండంటే కేసీఆర్ గారు చేసిన ఏ పనైనా కేసీఆర్ గారి ఆనవాళ్ళు తుడిపేస్తానని మొదటి నుండి కంకణం కట్టుకొని వచ్చినారు కదా, ఆయనకు ఒకటి అర్థమవుతలేదు, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారి గుండె చప్పుడు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆలోచన కేసీఆర్ గారు చేస్తారు. తెలంగాణ అనే పదం పలుకుతుంటే పక్కన కేసీఆర్ గారి పదం కనిపిస్తూ ఉంటుంది, అది మర్చిపోతూ ఉన్నాడు. ఈరోజు ఏది చేసినా కేసీఆర్ గారు తన కోసం చేసుకోవాలి, తెలంగాణ ప్రతిష్టను పెంచే దిశలో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశలో పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారే ఉండి కేసీఆర్ గారి ప్రభుత్వమే ఉండి సంవత్సరంలోనే పాలమూరు రంగారెడ్డి పూర్తయిపోయి మా వికారాబాద్ జిల్లాకంతా నీళ్ళు వచ్చాయి. ఈరోజు రైతులు అట్లా నష్టపోయినారు. ఇప్పటికైనా
ఈ ప్రభుత్వం నటించకుండా చిత్తశుద్ధితో పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడే కాదు, ఎక్కడ పోయినా ఏ చిన్న ప్రోగ్రాం చేసినా ముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నిర్బంధిస్తూ ఉన్నారు. అదే బీజేపీలకు ఉండదు ఆ నిర్బంధన. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీ ఛానల్, మన ఛానల్ లాంటి ఛానల్కి తప్పిస్తే మిగతా ఎవరికి నిర్బంధం ఉండదు. బీజేపీలకు నిర్బంధం ఉండదు. కావాలంటే వెల్కమ్ చెప్తారు, తీసుకుపోతారు. ఇది ప్రజలందరూ గమనిస్తాం. ఎందుకంటే తెలంగాణ గొంతుకు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణకు రక్షణ కవచం ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణకు శ్రీరామ రక్ష ఎవరంటే కేసీఆర్ గారు. ఇక్కడ అంటే బనకచెర్ల, ఏపీలో ఉన్నటువంటి బనకచెర్లను అంటే దాన్ని పునరుద్ధరించాలి, లేదంటే దానికి ఉపయోగం కావాలనే ఉద్దేశంతో అటు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు సహకరిస్తూ ఉంది, ఏపీలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం సహకరిస్తూ ఉంది, ఇండైరెక్ట్గా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? దానిపైన ఏం చెప్తారు? అది వాస్తవమే కదా, వాస్తవమే కదా. బీఆర్ఎస్ పార్టీ లేకుంటే కేసీఆర్ గారు గొంతెత్తకపోయింటే ఈ పార్టీకి మొత్తం మూలకు పడేసేవాళ్ళు పాలమూరు రంగారెడ్డిని. మనం గొంతెత్తుతున్నాం కాబట్టి, పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం కాబట్టి, మన హక్కులను కాలరాయొద్దు అంటున్నాం కాబట్టి ఆ మాత్రం మన ఓళ్ళ దగ్గర పెట్టుకొని పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ ఎట్టి పరిస్థితులలో మన వాటా మనకు కావాలని కేసీఆర్ గారు బయటకు వచ్చి పెద్ద మీటింగ్ పెట్టి గొంతెత్తి మాట్లాడితేనే అది ఈరోజు సాధ్యం అవుతూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ అంటే కృషి ఫలితమే బీఆర్ఎస్ ఎప్పుడైతే గలమెత్తుందో అప్పటి నుంచే కూడా ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో రివ్యూలు చేసి పాలమూరు రంగారెడ్డి పైన ప్రోగ్రాం పెట్టుకున్నారని, అంతవరకు కూడా దాన్ని పట్టించుకోలేదని చెప్పేసి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో దాన్ని కొంత మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేయాలని, బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక తయారు చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.